వాస్తు దోషం వల్ల ఆర్థిక సమస్యలే కాదు, వాగ్వాదాలు, గొడవలు, కలహాలు తరచూ జరుగుతుంటాయి. వాటివల్ల శాంతి, సంతోషాలు దూరమై కలహాలకు కారణమవుతాయి. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య గొడవలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇటువంటి సమస్యలు దరిచేరకుండా ఈ చిట్కాలు పాటించండి. 1. గృహద్వారం. ఇంటిని చూడగానే సానుకూల పరిస్థితిని నింపేలా గృహద్వారం ఉండాలి. ప్రవేశద్వారం గుండా ఇంట్లోకి చక్కటి వెలుతురు, గాలి అందేలా చూడండి. ఇలా చేయడం వల్ల వాదనలు లేని వాతావరణం ఏర్పడుతుంది. ఒత్తిడి దూరమై వివాదాలు తగ్గుముఖం పడతాయి. 2. బెడ్రూమ్ బ్యాలెన్సింగ్. వాస్తు ప్రకారం బెడ్రూమ్ లొకేషన్ అనేది చాలా ముఖ్యం. ప్రత్యేకించి ఇంటి యజమాని నిద్రపోయే గదిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కనుక మీ బెడ్రూమ్ ఖచ్చితంగా నైరుతి దిశగా ఉండేలా చూసుకోండి. ఈ స్థానంలో ఉంచడం కుటుంబ సభ్యుల మధ్య బంధాలను బలపరుస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే బెడ్లు ఈశాన్యంలో అస్సలు ఉండకుండా చూసుకోండి. అది భార్యాభర్తలు, అత్తా కోడళ్లు, అన్నా తమ్ముళ్ల మధ్య అపార్థాలకు, వివాదాలకు కారణమవుతుంది. 3. గోడలకు వేసే రంగులు. ఇంట్లోని గదుల్లో లేత నీలం రంగు, పచ్చ రంగులు ఉండేలా చూసుకోండి. ఈ రంగులు వాదనలు పెరగకుండా చక్కటి వాతావరణం కలిగేందుకు సహకరిస్తాయి. 4. అడ్డంకులు లేకుండా. మీరు నివాసముండే ప్రదేశంలో ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా చూసుకోండి. విరిగిన కుర్చీలు, పనికి రాని వస్తువులను ఇంట్లో అస్సలు ఉండనీయకండి. 5. వాస్తు ప్రకారం. మీ ఇంట్లో దుష్ట శక్తులను తొలగించుకునేందుకు ఉప్పు ఉపయోగపడుతుంది. మీరు మీ గదిలోని ఒక మూల చిన్న గిన్నెలో రాతి ఉప్పు వేసి ఉంచుకోవాలి. ఫలితంగా ఇంట్లో కలహాలు, ఇబ్బందులు రాకుండా ఉంటుంది.